హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇక్కడ మేమైతే ఒక పెళ్ళికి అయితే వెళ్తున్నాం అనమాట. మీకు ఇది ఇన్ఫర్మేషన్ వీడియో అయితే కాదు, ఒక వ్లాగ్ టైప్ అనమాట. మీకు నచ్చితే చూడండి. ఇక్కడ మా బుడ్డోడైతే ట్రైన్ ఎక్కగానే బిస్కెట్స్ అయితే తీసుకున్నాడు అనమాట. అసలు వానికి స్వీట్స్ పెట్టొద్దని చెప్పేసి ఎంత ప్రయత్నించినా వాడు ఎలాగో కొంచెం అన్నది తింటాడు. ఇక్కడ సికింద్రాబాద్ స్టేషన్లో మనకి ట్రైన్ అయితే వచ్చిందనమాట. ఇప్పుడు మేము పెళ్ళికి ఎక్కడికి వెళ్తున్నాం అనేది మీ డౌట్ కదా. ఇది నేను ట్రైన్ జర్నీ థర్డ్ టైం అనమాట చేయడము ట్రైన్లో. మేము ఇప్పుడైతే అరుంధతి మూవీలో చెప్తారు కదా, గద్వాల్ మహస్థానము అని చెప్పేసి, అదే అనమాట. గద్వాల్లో ఇప్పుడే రీచ్ అయ్యాము. ఇక్కడ నుంచి మళ్ళీ మల్దకల్ అని చెప్పేసి గద్వాల్ పక్కన విలేజెస్ అనమాట ఇవి. అక్కడికి వెళ్తున్నాం అనమాట. ఐజా అని చెప్పేసి కూడా ఉంటుంది. రిలేటివ్లో పెళ్ళికి వెళ్తున్నాము. ఇంకొకటి ఇది క్రిస్టియన్ మ్యారేజ్ అనమాట. నేను విలేజ్లలో క్రిస్టియన్ మ్యారేజ్ ఎలా చేస్తారో నేను చూడలేదు. అయితే అక్కడికి వెళ్ళి షూట్ చేస్తానో లేదో తెలీదు. ఒకవేళ వాళ్ళ పర్మిషన్ ఉంటే షూట్ చేస్తానో లేదంటే లేదు. ఇక్కడ మా బుడ్డోడు చూడండి, వీడియో తీస్తున్నా అనగానే మంచి ఫోజ్ ఇస్తున్నాడు. ఇదే అనమాట ఆ మ్యారేజ్ వచ్చేసి. ఇది క్రిస్టియన్ మ్యారేజ్. వధువు వరుడు అంటారు కదా, వాళ్ళని స్టేజ్ పైనకి తీసుకొని వచ్చి ఇక్కడ పాస్టర్లు అందరూ, గ్రామ పెద్దలు అందరు కూర్చొని వాళ్ళకి స్వాగతం చెప్పారనమాట. అంటే స్టేజ్ పైనకి స్వాగతం చెప్పి ఇంకా బైబుల్ పట్టుకొని ఎవరైనా సాంగ్స్ పాడేవాళ్ళు సాంగ్స్ పాడమని చెప్తున్నారు. ఈ అమ్మాయి పేరు విశ్వ అంట, చాలా బాగా పాడిందనమాట సాంగ్. ఇంకా ఫోటోగ్రాఫర్లు ఇద్దరు వచ్చారు. కూర్చున్న వాళ్ళకి అసలు ఏం కనిపించకుండా ఫొటోస్ తీస్తూనే ఉన్నారనమాట. ఇక్కడ ఈ పెద్ద మనుషులు చూడండి, వీళ్ళ ఏజ్ నాకు తెలిసి 50, 55, 60 దాకా ఉంటుంది. వీళ్ళు ఎంత హుషారుగా సాంగ్స్ అయితే పాడుతున్నారు. నేను సాంగ్స్ పెడితే కాపీరైట్ వస్తుందని చెప్పేసి సాంగ్స్ అయితే తీసేసాను అనమాట. ఫోన్లో చూస్తూ వాళ్ళైతే సాంగ్ పాడుతున్నారు. ఇంకా పూలదండలు మార్చుకోవడము, రింగ్స్ పెట్టుకోవడము, ఇవన్నీ అయిపోయిన తర్వాత ఒక సిస్టమేటిక్గా ఆ ఊర్లో పెద్దవాళ్ళంతా ఇలా స్టేజ్ పైనకి ఎక్కి ముందుగా ఒక బియ్యం సంచి ఉంటుంది కదా, ఒక 50 కేజీల బియ్యం సంచిని స్టేజ్ పైన పెట్టారు. నేనేంటబ్బా బియ్యం సంచి పెడుతున్నారు, ఏమైంది అనుకున్నాను. ఆ బియ్యం సంచిలోనే కొన్ని అంటే మనం అక్షంతలు తీసుకుంటాం కదా, అలా తీసుకొని పెళ్ళి కూతురు పెళ్ళి కుమారుణ్ణి ఇద్దరిని వాళ్ళకి బ్లెస్సింగ్స్ ఇచ్చి అలా సిస్టమేటిక్గా కిందికి దిగేసి వచ్చేసి భోజనాలకు వెళ్తున్నారనమాట. చాలా సిస్టమేటిక్గా ఉంటుంది ఈ క్రిస్టియన్ మ్యారేజెస్ అసలు. ఇంకా ఇక చూసారా, అంకుల్ తీసుకెళ్తున్నాడు, అవి చాటలో బియ్యం అనమాట. ఇంకా వీళ్ళు అయిపోయిన తర్వాత చాలామంది వచ్చారనమాట. వీళ్ళు అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇంకా లేడీస్ అనమాట. లేడీస్ కూడా ఒక్కరి తర్వాత ఒకరు వెళ్ళి వాళ్ళిద్దరిని ఆశీర్వదించి భోజనాలు చేసేసి వెళ్ళిపోతున్నారనమాట. అలా సిస్టమేటిక్గా జరుగుతుంది. నేను కొద్దిగానే షూట్ చేశాను అనమాట, మీకు అంత కంప్లీట్గా కనిపించకపోవచ్చు. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ మేమైతే మళ్ళీ గద్వాల్ రైల్వే స్టేషన్కి వచ్చామన్నమాట. ఇంకా ట్రైన్కి వచ్చి ఇంటికి వచ్చాము. ఎక్కువైతే షూట్ చేయలేదు, మా బాబు కొంచెం క్రాంకీగా అవ్వడం వల్ల. నెక్స్ట్ టైం ఎప్పుడైనా వెళ్ళినప్పుడు ఫుల్ డీటెయిల్స్గా అయితే ఈ వ్లాగ్స్ అనేది అప్లోడ్ చేస్తాను. ఈ వ్లాగ్ మీకు ఎలా అనిపించిందో చెప్పండి. ఇది వచ్చేసి టికెట్ మిషన్ అనమాట, ఇది ఖరాబ్ అయిపోయింది. ఇంకా మేము సికింద్రాబాద్లో దిగి ఇంటికి వచ్చేసాము. మీకు ఎలా అనిపించింది? వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇన్ఫర్మేషన్ వీడియోస్ అయితే నేను అప్లోడ్ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.